నమస్కారం. ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటేనే సబ్జెక్ట్ టెన్షన్ కన్నా టెక్నాలజీ టెన్షనే ఎక్కువగా ఉంటుంది కదండి. ముఖ్యంగా ఇంటి నుంచి రాసే ఈ రిమోట్ ప్రాక్టెడ్ ఎగ్జామ్స్ కొత్త కొత్త సవాళ్లను మన ముందు ఉంచుతున్నాయి. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం ఎలాంటి టెక్నికల్ తలనొప్పులు లేకుండా రిమోట్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన టిప్స్ అన్నీ తెలుసుకుందాం. ఆన్లైన్ పరీక్షకు రెడీనా? ఈ ప్రశ్న చూడగానే చాలామందికి గుండెల్లో రాయి పడినట్టవుతుంది. ఎందుకంటే సిలబస్ అంతా చదివేసినా అసలు పరీక్ష రోజున ఈ టెక్నాలజీ అంతా మనకు సపోర్ట్ చేస్తోందా లేదా అన్నదే పెద్ద టెన్షన్. వైఫై, కెమెరా, సాఫ్ట్వేర్ ఇవన్నీ సరిగ్గా పనిచేస్తాయా? నిజమేనండి. చాలాసార్లు అసలు టెస్ట్ సబ్జెక్ట్ కన్నా ఈ టెక్నాలజీనే పెద్ద పరీక్ష పెడుతుంది. కరెక్ట్గా ఎగ్జామ్ టైంకి ఇంటర్నెట్ పోతుందేమో, సాఫ్ట్వేర్ క్రాష్ అవుతుందేమో, ఇలా రకరకాల భయాలు. కానీ కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే ఈ టెక్నాలజీ అనే అడ్డంకిని మనం చాలా ఈజీగా దాటేయొచ్చు. సరే, మరి పరీక్ష రోజున ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంతా మొదలయ్యేది ఒక సింపుల్ ప్రీ ఎగ్జామ్ చెక్లిస్ట్తోనే. ఇది కరెక్ట్గా ఫాలో అయితే సగం పని అయిపోయినట్టే. ఈ 3 స్టెప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, మీరు ఎగ్జామ్ రోజు ఏ ల్యాప్టాప్, ఏ వైఫై వాడాలనుకుంటున్నారో వాటితోనే సిస్టమ్ టెస్ట్ చేయండి. వేరే సిస్టమ్ మీద చేసి ఎగ్జామ్ రోజు ఇంకో సిస్టమ్ వాడొద్దు. రెండోది, ఆ ఆన్వ్యూ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, దాన్ని ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. లాస్ట్ మినిట్ హడావడి అస్సలు వద్దు. ఇక మూడోది, ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు మీ కంప్యూటర్లో నడుస్తున్న వేరే యాప్స్ అన్నింటినీ క్లోజ్ చేసేయండి. లేకపోతే అవి ఎగ్జామ్ సాఫ్ట్వేర్తో గొడవపడొచ్చు. ఓకే, టెక్నాలజీ సెట్. మరి మీరు ఎగ్జామ్ రాసే చోటు ఎలా ఉండాలి? ఇది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే కెమెరాలో మిమ్మల్ని చూసే ప్రాక్టర్కి మీ మీదగాని, మీ రూమ్ మీదగాని ఎలాంటి డౌట్ రాకూడదు. సో మీ డెస్క్ నీట్గా, ఖాళీగా ఉండాలి. చుట్టుపక్కల బుక్స్, నోట్స్, ఫోన్లు లాంటివి ఏమీ ఉండకూడదు. ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఒక ప్రశాంతమైన గదిలో కూర్చొని డోర్ వేసుకోవడం బెస్ట్. అన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు చెక్-ఇన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ చెక్-ఇన్లో ఏం జరుగుతుందో ముందే తెలిస్తే ఎగ్జామ్ రోజు టెన్షన్ లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది. ఈ 30 నిమిషాల విండో చాలా చాలా క్రిటికల్. మీ ఎగ్జామ్ టైం కన్నా కనీసం అరగంట ముందే చెక్-ఇన్ స్టార్ట్ చెయ్యాలి. మీరు ఒక్క నిమిషం లేట్ చేసినా మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోవచ్చు. సో ఈ విషయంలో అస్సలు టైం మిస్ అవ్వద్దు. మరి చెక్-ఇన్కేం కావాలి? పెద్ద లిస్టేమీ లేదు. 2 వస్తువులు చాలు. ఒకటి, మీ గవర్నమెంట్ ఐడి కార్డ్. అది డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు. రెండోది, మీ స్మార్ట్ ఫోన్. అయితే ఒక్క విషయం, ఈ ఫోన్ కేవలం చెక్-ఇన్ ప్రాసెస్ కోసం మాత్రమే. దాంతో ఫోటోలు తీయటం అవ్వగానే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి మీకు అందుబాటులో లేకుండా దూరంగా పెట్టేయాలి. ఓకే, సాఫ్ట్వేర్ ఓపెన్ చేశాక అది స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తుంది. ఫస్ట్ మీ ఫోటో అంటే ఒక హెడ్ షాట్ తీసుకోమంటుంది. తర్వాత మీ ఐడి కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటోలు తీయాలి. ఫైనల్గా మీరు కూర్చున్న చోటుని 4 వైపుల నుండి ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి. ఇదంతా ఎగ్జామ్ సెక్యూరిటీలో ఒక భాగమంతే. రైట్, చెక్-ఇన్ అయిపోయింది. ఇక అసలు ఎగ్జామ్ మొదలవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఒక లైవ్ ప్రాక్టర్ అంటే ఒక మనిషి మిమ్మల్ని వెబ్కామ్, మైక్రోఫోన్ ద్వారా కంటిన్యూయస్గా మానిటర్ చేస్తూ ఉంటారు. అందుకే కొన్ని రూల్స్ని మనం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. సో ఎగ్జామ్ రాస్తున్నంతసేపు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు? సింపుల్గా చెప్పాలంటే, మీరు ఎప్పుడూ కెమెరా ఫ్రేమ్లోనే ఉండాలి. మీ సీట్ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. ఎవరితోనూ మాట్లాడటం, కనీసం గునుక్కోవడం కూడా చెయ్యొద్దు. మీ దృష్టి అంతా స్క్రీన్ మీదే ఉండాలి. పదే పదే పక్కకు చూడటం లాంటివి చేస్తే ప్రాక్టర్కి డౌట్ వస్తుంది. సో బీ కేర్ఫుల్. చూడండి, ప్రాక్టర్ అంటే మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్లు కాదు. వాళ్ల పనేంటంటే ఎగ్జామ్ అందరికీ ఒకేలా న్యాయంగా జరిగేలా చుట్టాం. సో వాళ్లని మన శత్రువులా కాకుండా ఆ ఎగ్జామ్ ప్రాసెస్కి హెల్ప్ చేసేవాళ్లలా చూడాలి. సరే, అంతా బానే జరుగుతోంది. కానీ సడన్గా కరెంటు పోతే, లేదంటే ఇంటర్నెట్ ఆగిపోతే, అమ్మో, ఈ ఆలోచనే చాలామందికి టెన్షన్ పెడుతుంది కదా. డోంట్ వరీ, అలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలో కూడా మనం తెలుసుకుందాం. ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లం వస్తే అస్సలు పానిక్ అవ్వద్దు. ఫస్ట్, ప్రాక్టర్ మీకు చాట్ విండో ద్వారా మెసేజ్ చేస్తారు. ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్కి కాల్ చేస్తారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వాళ్ల ప్రాబ్లంని సాల్వ్ చేస్తున్నంతసేపు మీ ఎగ్జామ్ టైమర్ ఆగిపోతుంది. సో మీరేమీ టైం లాస్ అవ్వరు. జస్ట్ కామ్గా ఉండి వాళ్ళు చెప్పింది ఫాలో అయితే చాలు. చూశారు కదా, రిమోట్ ఎగ్జామ్ అంటే అదేదో పెద్ద భూతం కాదు. కొంచెం ముందుగా ప్రిపేర్ అయితే చాలు.
ఈ టెక్నాలజీని చూసి భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. సో కాన్ఫిడెంట్గా ఉంటే చాలు. సక్సెస్ మీదే. సో ఫైనల్గా ఒక్క ప్రశ్న. ఈ సెక్యూర్ రిమోట్ టెస్టింగ్ వల్ల మన ఎడ్యుకేషన్, మన ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ ఫ్యూచర్ ఎలా మారబోతోంది? ఇది కేవలం ఎగ్జామ్స్ పెట్టే పద్ధతిని మార్చడమే కాదు, మనం నేర్చుకునే విధానాన్ని, మన స్కిల్స్ని ప్రూవ్ చేసుకునే విధానాన్ని కూడా కంప్లీట్గా మార్చేస్తోంది. దీని ఇంపాక్ట్ ముందు ముందు ఎలా ఉండబోతోందో ఆలోచిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ?